కోరుకొండ అనే గ్రామంలో కమలారావు తన పిల్లలు సీత, పవన్తో పాటు ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవారు. కమలారావు దగ్గర కూరగాయలు అమ్మటానికి ఒక బండి ఉండేది. తండ్రి అనారోగ్యం కారణం చేత తండ్రి కూరగాయల వ్యాపారం పిల్లలే చూసుకునేవారు. ఒకరోజు పవన్ సీతతో, అక్క, నాకు ఈరోజు పచ్చడితో తినాలనుంది అని అంటాడు. ఆ రోజు పవన్ రోజు తినేదానికన్నా 2-3 రొట్టెలు ఎక్కువ తింటాడు. అప్పుడు పవన్కు ఒక ఆలోచన వస్తుంది. అక్క, ఇది మామిడికాయల కాలం కదా, మనం పచ్చళ్ళు అమ్ముదాం అని అంటాడు. సీత సరే అంటుంది. వాళ్ళకి వ్యాపారం చేయడానికి ఒక బండి ఉండేది. దాని మీదే వాళ్ళు పచ్చళ్ళ వ్యాపారం చేయాలనుకుంటారు. వాళ్ళ వ్యాపారానికి స్థలం చూసి పేదింటి పచ్చళ్ళు అనే పేరుతో వ్యాపారం మొదలు పెడతారు. వాళ్ళ వ్యాపారం ఎలా జరిగేది? వాళ్ళు పేదింటి పచ్చళ్ళు అనే పేరుతో ఫ్యాక్టరీ ఎలా పెట్టగలిగారు? కమలారావు ఆరోగ్యం ఎలా నయమయ్యింది? డబ్బులు ఎలా సంపాదించారో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్.